ఈరోజు పూణే వేదికగా జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో ముగ్గురు బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా ది గేమ్ చేంజర్స్గా నిలిచారు. 15 పరుగుల తేడాతో మ్యాచ్ని గెలిచిన టీమిండియా ఈ సిరీస్ని 3-1తో దక్కించుకొని అత్యధిక వరుస సిరీస్లు గెలిచిన టీమ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. టీమిండియా 17 సిరీస్ విన్నింగ్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉండగా ఆస్ట్రేలియా 8 సిరీస్ విన్నింగ్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఇక మ్యాచ్ డీటెయిల్స్కి వస్తే, టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన టీమిండియా సెకండ్ ఓవర్లోనే సాకిబ్ మహమూద్ ఏకంగా 3 వికెట్స్ తీసి సాకిచ్చారు. మరోసారి సంజు శాంసన్ డిసప్పాయింట్ చేయగా తిలక్ వర్మ గోల్డెన్ డక్అవుట్, అలానే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్ అయ్యారు. బట్ క్రీజ్లో ఉన్న అభిషేక్ శర్మ ఐ డోంట్ కేర్ అన్నట్లు భారీ షాట్స్ ఆడారు. 18 బంతుల్లోనే 29 పరుగులు చేసి డేంజరస్ బౌలర్ అయిన ఆదిల్ రషీద్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. బట్ అభిషేక్ శర్మ రింకు సింగ్తో కలిసి 45 పరుగుల పార్ట్నర్షిప్ని సక్సెస్ఫుల్గా బిల్డ్ చేశారు. సో 11 ఓవర్స్ ముగిసేసరికి టీమిండియా కేవలం 79 పరుగులకే 5 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో క్రీజ్లో ఉన్న హార్దిక్ పాండ్యా, శివం దూబే మధ్య 87 పరుగుల భారీ పార్ట్నర్షిప్ ఏర్పడింది. ఈ పార్ట్నర్షిప్ స్కోర్ని 181కి చేర్చడంలో కీలకంగా వ్యవహరించింది. అలానే తాను కంబ్యాక్ ఇచ్చిన మ్యాచ్లో ఇంపార్టెంట్ హాఫ్ సెంచరీ చేశారు శివం దూబే. అలానే హార్దిక్ పాండ్యా కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి మంచి ఇన్నింగ్స్ ఆడారు. సో టీమిండియా 181 రన్స్ చేసిందంటే అది హార్దిక్ పాండ్యా, శివం దూబే, అలానే అభిషేక్ శర్మ, రింకు సింగ్ పార్ట్నర్షిప్ వల్లే. ఇంగ్లాండ్ బౌలర్స్లో మహమూద్కి 3 వికెట్స్, ఓవర్జాన్ 2, కార్స్ 1, అలానే ఆదిల్ 1 వికెట్స్ తీశారు. 182 రన్స్ టార్గెట్తో చేస్లోకి దిగిన ఇంగ్లాండ్కి వాళ్ళ ఓపెనర్స్ మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. పవర్ ప్లేలో ఏకంగా 61 పరుగులు చేశారు. ముఖ్యంగా డక్కెట్ మాత్రం బౌండరీలతో రెచ్చిపోయారు. దీంతో సూర్యకుమార్ పవర్ ప్లేలో ఇంతమంది బౌలర్స్ని దింపినా డక్కెట్ తగ్గేదేలే అన్నట్లు ప్రతి ఓవర్లో బౌండరీల వర్షం కురిపించారు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్కి రవి బిష్ణోయ్ అవుట్ చేశారు. ఆ తర్వాత వరుసగా 6th, 7th ఓవర్స్లో పిల్సాల్ట్, అలానే కెప్టెన్ బట్లర్ వికెట్స్ పడ్డాయి. దీంతో ఇంగ్లాండ్ 8 ఓవర్స్లోనే 67 పరుగులకి 3 వికెట్స్ కోల్పోయింది. అయినప్పటికీ క్రీజ్లో ఉన్న హ్యారీ బ్రూక్ డేంజరస్గా మారుతున్నారు. మరోవైపు లాస్ట్ మ్యాచ్ హీరో లివింగ్స్టోన్ ఉన్నారు. సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ రాణా తను వేసిన సెకండ్ బాల్లోనే లివింగ్స్టోన్ని పెవిలియన్కి పంపి జోస్ తెచ్చారు. బట్ క్రీజ్లో ఉన్న హ్యారీ బ్రూక్ మాత్రం భారీ షాట్స్తో టీమిండియాకి డేంజరస్గా మారుతున్నారు. ఒకానొక టైంలో 14 ఓవర్స్కే ఇంగ్లాండ్ స్కోర్ 130కి చేరింది. దీంతో 6 ఓవర్స్లో 50కి పైగా పరుగులు అంత కష్టం కాదు అనుకున్నాం. బట్ అప్పుడు బౌలింగ్కి వచ్చారు వరుణ్ చక్రవర్తి. ఫామ్లో ఉన్న హ్యారీ బ్రూక్తో పాటు బ్రీడన్ కార్స్ని కూడా అవుట్ చేసి మ్యాచ్ని మన వైపు తిప్పారు. దీంతో ఇంగ్లాండ్ 15 ఓవర్స్లోనే 133 పరుగులు, అలానే 6 వికెట్స్ కోల్పోయింది. ఆ తర్వాత చివర్లో రవి బిష్ణోయ్, అలానే హర్షిత్ రాణా మంచి బౌలింగ్తో 2 బాల్స్ మిగిలి ఉండగానే 166 రన్స్కే ఆల్అవుట్ అయింది ఇంగ్లాండ్. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.